అంజురావు గారు, అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకోవడం వల్ల అమెరికాకే ప్రయోజనం ఉంటుంది, భారత్కి తీవ్ర నష్టం ఉంటుందనే అంచనాల్ని చాలా మంది వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రష్యా అంటే భారత్కి మిత్ర దేశం, రష్యాకి దూరం అవుతూ ఉన్నామనే అంచనాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అండ్ కోట్లాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీంతో మోదీపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నది అన్నది సమాచారం. సో వెనక్కి తగ్గుతారా? డేంజర్లో ఉందా యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఈజ్ ఇన్ డేంజర్. ఏదో ఈయూతో ట్రేడ్ డీల్తో మనకి ఎటువంటి కాంట్రవర్షియల్ రాలేదు. భారత వ్యవసాయ రైతులు, ఇండస్ట్రీ, సర్వీసెస్ సెక్టార్, ఈవెన్ అపోజిషన్ కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ రైట్ చేయలేదు ఇండియా EU ట్రేడ్ డీల్కి సంబంధించి. కానీ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి అపోజిషన్ పార్టీలు అబ్జెక్ట్ చేస్తున్నాయి. భారతీయ వ్యవసాయ రంగం కోట్లాది మంది రైతులు ఈరోజు దాన్ని సమ్మెకి పిలుపునిచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది సంయుక్త కిసాన్ మోర్చా SKMI ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించింది. కోట్ల మంది రైతులు రోడ్ల మీదకి రాబోతున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఈ రాజస్థాన్, మధ్యప్రదేశ్కి సంబంధించిన జాట్ రైతులు. ఒకప్పుడు రైతుల ప్రదర్శన ఢిల్లీ చుట్టుపక్కల మనం చూసాం, ఢిల్లీనే బంధించారన్నమాట. మోడీయే వెనక్కి తగ్గవలసి వచ్చింది ఏదో ఫార్మ్స్ లాస్కి సంబంధించి. ఇప్పుడు వాళ్ళు రోడ్లు ఎక్కబోతున్నారు. ట్రంప్కి వ్యతిరేకంగా ట్రేడ్ డీలు, ముఖ్యంగా ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ రిజైన్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత వరకు వెళ్ళిందో చూడండి. అంటే తీవ్రమైన వ్యతిరేకత ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి ఉంది. కాబట్టి అది ట్రేడ్ డీల్ డేంజర్లో ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగం రైతులు, కోట్ల మంది రైతులు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వం కూడా ముందుకి స్టెప్ వేయలేదు. అది చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ చాలా డేంజర్లో ఉంది. అయితే నేను చెప్తాను, పీయూష్ గోయల్ కూడా ఇప్పుడు పంజాబ్, హర్యానాకి సంబంధించిన రైతు కార్మిక సంఘాలను ఆయన మీట్ అయ్యాడు. కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుంది? ట్రేడ్ డీల్ ఎందుకు ప్రాబ్లం ఉంది? ముఖ్యంగా ముందు వ్యవసాయంలో ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే రైతుల్లో అక్కడ $500 బిలియన్ భారతదేశం దిగుమతి చేసుకోబోతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ప్రకటించాడు. అందులో అగ్రికల్చర్ అనేది ఉంది. మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అసలు అవసరమే లేదు. ఇండియా ఇస్ అ సర్ప్లస్ కంట్రీ అండి. ఎక్సెప్ట్ సమ్ పల్సెస్, పప్పు ధాన్యాలు, తర్వాత ఎడిబుల్ ఆయిల్ మినహాయిస్తే భారతదేశం ఏ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మిగిలిన అన్ని మనం ఎక్స్పోర్ట్ చేసే దశలో ఉన్నాం. మరి ఎందుకు దిగుమతి అంటే డైరీ ప్రొడక్ట్స్ చేసుకోవాలి. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. కాబట్టి భారతదేశం ఒకవేళ పాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంది అనుకోండి, ఇండియా డైరీ ఎక్కడ డెవలప్ అవుతుంది, ఆగ్రో ప్రాసెసింగ్ ఎక్కడ డెవలప్ అవుద్ది. కాబట్టి ఇది ఎగ్నెస్ట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ అనమాట. రెండు, అక్కడ నుంచి మిల్క్, వెజ్, నాన్ వెజ్ మిల్క్, అది ఇంకా క్లారిటీ రాలేదు. నాన్ వెజ్ మిల్క్ వస్తే మనకి తిరుపతిలో లడ్డూలే ఉంటుంది అనమాట వ్యవహారం ఇప్పుడు అక్కడ. అంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అంటే తిరుపతిలో లడ్డు కల్తీలే తయారైంది. ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ మిల్క్ అనేది ఒకటి ఉంటుందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జంతు పదార్థాల నుంచి మిల్క్ తయారు చేస్తారు. మరి భారతదేశంలో మిల్క్ అంటేనే శాకాహారం, మరి అపవిత్రం అయిపోతుంది. మన రిలీజన్కి, మన సంస్కృతికి, అన్నిటికీ విరుద్ధం అనమాట. ఎక్కువ శాకాహారులు నివసిస్తున్న దేశం. మిల్క్లో మళ్ళీ వెజ్ మిల్క్, నాన్ వెజ్ మిల్క్ అని బోర్డులు పెట్టాలి ఇప్పుడు ఇండియాలో, యుఎస్లో ఉన్నట్టు. చాలా ప్రమాదంలో పడిపోతుంది. మరి దానికోసం క్లారిటీ లేదు. రెండు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో అమెరికా ఏంటంటే ఈవెన్ పల్సెస్ మనకి ఎడిబుల్ ఆయిల్స్ అవసరమే. అక్కడ నుంచి పప్పు ధాన్యాలు మనం సోయాబీను, కొన్ని రెడ్ గ్రామ్ ఇలాంటివి మనం తెచ్చుకోవచ్చు. కందిపప్పు, మినపప్పు లాంటివి అక్కడ పండుతాయి. కానీ ఆ పదార్థాలు ఇక్కడికి ఇండియాకు వస్తే చాలా చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు గ్రీన్ బాక్సు, గ్రే బాక్సు, ఎల్లో బాక్సు, వైట్ బాక్సులు అంటే ఎన్నో సబ్సిడీలు ఇచ్చేస్తారు. అక్కడ ఉత్పత్తి ఏంటంటే భారతదేశంలో ఉత్పత్తి 100 రూపాయలకు చేస్తే, ఒక కిలో 100 రూపాయలకు ఉత్పత్తి చేస్తే భారత రైతు అక్కడ కిలో 10 రూపాయలకు ఉత్పత్తి చేస్తారు. మిగిలిన 90 రూపాయలు అమెరికా ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి వాడు 40 రూపాయలకు అమ్మేస్తాడు. 100 రూపాయలు మన మార్కెట్లో ఉన్నదాన్ని 40 రూపాయలకు అమ్మేస్తాడు. ఇంకా ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోద్దండి. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ పప్పు ధాన్యాలు పండించే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, రాయలసీమ ఆల్రెడీ వీళ్ళు చాలా ఆపదలో ఉన్నారు. ఆ ప్రాంత రైతులు వాళ్ళు విపత్తు ఎదుర్కొంటారు. అంటే కోట్ల మంది రైతులు జీవితాలు అన్ని లైవ్లీహుడ్స్ అన్ని పాడైపోతాయి అనమాట. అంటే ట్రంప్ భారత వ్యవసాయ రంగం మీదే కక్ష కట్టాడు ఇప్పుడు. అందుకే రైతుల్లో ఈ భయాందోళనలు. ఇప్పుడు భారత ప్రభుత్వం, పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ చెప్పినా వినే పరిస్థితుల్లో, కన్విన్స్ అయ్యే పరిస్థితుల్లో భారతీయ రైతులు లేరు. ఎందుకంటే ఏ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇండియాకు వచ్చినా డేంజరే. భారత ప్రభుత్వం క్లారిఫై చేస్తుంది, పార్లమెంట్లో చెప్తుంది, బయట చెప్తుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఏమని? ఈవెన్ అమెరికా కూడా క్లారిటీ ఇచ్చింది, భారత వ్యవసాయ రంగ రక్షణకి ఇందులో చర్యలు ఉన్నాయని.
కానీ ఒక్కటి, భారత వ్యవసాయ రంగానికి ఎటువంటి దిగుమతులు కూడా అమెరికా నుంచి చేసుకోకూడదండి. ఇట్స్ అబ్జల్యూట్ ట్రూత్ అనమాట. ఏ ప్రొడక్ట్ వచ్చినా ఇండియాలో డేంజరే. ఎందుకంటే WTOను పక్కన పెట్టించాడు ఆయన. WTO ప్రకారం సబ్సిడీలు అన్ని వాళ్ళని వైలేట్ చేస్తూ ఇచ్చి మన ఇండియన్ అగ్రికల్చర్కి వస్తాయి. కాబట్టి రైతుల్ని శాంతింపజేయడం అసంభవం ఇక్కడప్పుడు. కాబట్టి ఇండియా US ట్రేడ్ డీల్ ముందుకు వెళ్ళడం అనేది అసంభవం. ఎందుకంటే రైతులను సంతృప్తి చేయకుండా గవర్నమెంట్ స్టెప్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఫార్మ్స్ లాస్ విషయంలో మోడీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గిందో కూడా మనకు తెలిసే విషయం. కాబట్టి ఇది ఇండియా US ట్రేడ్ డీల్ డేంజర్లో ఉంది. ఇక అపోజిషన్ పార్టీస్ కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఇండియా US ట్రేడ్ డీల్ గత August 1, August 27 నుంచి పోస్ట్ పోన్ చేశారు. మరి ఇంత సడన్గా ఎందుకు చేశారు? అక్కడ ఇండియా EU ట్రేడ్ డీల్లో అగ్రికల్చర్కి మనకు పూర్తి ప్రొటెక్షన్ ఉంది, అందరూ ఓకే చేశారు, అంతా అయ్యింది. మరి ఇండియా EU ట్రేడ్ డీల్ అగ్రికల్చర్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు సేమ్ క్లాజెస్ ఇండియా US ట్రేడ్ డీల్కి అందుకు అప్లై చేయలేదు. అంటే ట్రంప్కి భయపడ్డారా అని అపోజిషన్ రూలింగ్ అనమాట. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రావడం అంటే ట్రంప్కి కొంచెం లొంగినట్టే. కాబట్టి రెండో విషయం, ఈ విషయంలో కూడా ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్, US సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అదానికి నోటీస్ ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే ట్రంప్కి లొంగారు అని రాహుల్ డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. కాబట్టి అది చాలా పెద్ద క్రిటిసిజం అయిపోయింది. కాబట్టి ఇండియా US ట్రేడ్ డీల్ డేంజర్లో ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే, ఈవెన్ పుతిన్ కూడా మనం భారతదేశానికి దూరం అయ్యే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఎందుకంటే 33% ఆయిల్ మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ ట్రంప్ భారత సార్వభౌమత్వానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అదేంటి, భారతదేశం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోదు, నేను కొనమన్నా వెనిజులా నుంచి కొంటది, నేను కొనమన్నా అమెరికన్ కంపెనీస్ ఉంటుంది కొంటదని. అంటే భారతదేశం ఎవరి నుంచి కొనాలో నిర్ధారించే హక్కు ట్రంప్కి ఎవరిచ్చారు అనేది క్రిటిసిజం పెరిగింది. ఇప్పుడు వరకే ట్రంప్కి ఎదురొడ్డి నిలబడింది మోడీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇండియా వ్యాప్తంగా ఉంది ఇది. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్తే మనం ఎవరి నుంచి ఆయిల్ కొనాలో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి చాలా శక్తివంతమైనది. రష్యా రిలేషన్స్ ఇండియాకి చాలా చాలా అవసరం. మరి ఈ రోజు రష్యా నుంచి మనం ఆయిల్ తగ్గించేస్తే ట్రంప్ అన్నట్టు ఇండియా మౌనంగా కూడా ఉంది, తగ్గించేస్తే రష్యా పాకిస్తాన్కి చైనాకి దూరం అవుతుంది. ఇప్పటికే ఈ ఆయిల్ తగ్గిస్తారు అనే పేరు వచ్చేటప్పటికే పుతిన్ పాకిస్తాన్కు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇస్లామాబాద్లో బాంబు దాడి అవుతే దానికి టెర్రరిజం కోఆపరేట్ మీకు ఆఫర్ చేశారు పుతిన్ గారు. అంటే పాకిస్తాన్ బ్యాలెన్స్ చేస్తారు. అంటే పుతిన్ని రష్యాని దూరం చేసుకోవడం అనేది ట్రంప్ పెద్ద దెబ్బతీస్తున్నాడు. ట్రంప్ యొక్క పెద్ద కుట్ర ఏంటంటే రష్యా నుంచి ఇండియాని దూరం చేయడం. ఆయన వచ్చిన కాడి నుంచి అదే పని. ఇప్పుడు ఈ రోజు అది సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఇండియా US ట్రేడ్ డీల్కి చాలా చాలా వ్యతిరేకత, చాలా డేంజరస్ ఉన్నాయి. అక్కడ ఇండియా EU ట్రేడ్ డీల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇండియా EU ట్రేడ్ డీల్ పట్టాలకి ఎక్కడం అనేది చాలా చాలా కష్టం అనేది ఇక్కడ అర్థమైపోతుంది. మరి భారత ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతులు, కోట్ల మంది రైతులు, 55% భారత జనాభా, 45% భారతీయ వ్యవసాయ భారత కార్మిక జనాభా దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. మరి వాళ్ళకి ద్రోహం చేసే విధంగా యుఎస్తో ట్రేడ్ డీల్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందా? జీసీసీతో చేసుకుంటాం, వేరే దేశాలతో చేసుకుంటాం, యూతో చేసుకుంటాం, జపాన్, మెర్క్యూసర్తో చేసుకుంటాం, ఆఫ్రికాతో ట్రేడ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మరి భారతీయ రైతులకి ఆపద జరిగి ఇప్పటికే భారత ప్రభుత్వం దారుణమైన పరిస్థితి అండి. ఎందుకంటే మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 మినహాయిస్తే భారతదేశం వ్యవసాయ రంగానికి స్పెండ్ చేసేది ఎప్పుడూ తగ్గిపోయింది అనమాట. అప్పుడు సుమారు 45% నిధులు 1951-56లో, అప్పటి నుండి ఇప్పుడు భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెటరీ కేటాయింపులు 10% కంటే దిగువ ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు వ్యవసాయాన్ని వదిలేశాయి. ఇది ప్రైమ్ మినిస్టర్లో ఒప్పుకున్న విషయం. ఆర్థిక సంస్కరణల యుగంలో ఎవ్వరు కూడా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వరు, వాళ్ళే ఒప్పుకున్నది, ది కన్ఫెస్డ్. మరి వ్యవసాయ రంగాన్ని వాళ్ళ కోసం ప్రకృతికి వదిలేసినప్పుడు కనీసం మీరు రక్షణ చర్యలు తీసుకోవాలి కదా. కనీసం ఇండియా US ట్రేడ్ డీల్ కోసం భారత వ్యవసాయ రంగాన్ని మళ్ళీ ప్రతి విషయంలో వ్యవసాయమే బలి అవ్వాలా? ఈ ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్ కోసం వ్యవసాయ రంగాన్ని ఎలాగో వదిలేశారు, మళ్ళీ ట్రంప్కి కూడా బలి ఇవ్వాలా? దిస్ ఈజ్ వాట్ ది క్రిటిసిజం అండి. ఈ క్రిటిసిజం ఈ భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్తాను. ఎందుకంటే భారత రాజ్యాంగంలో సోషల్ జస్టిస్ అనేది అగ్రికల్చర్ లేకపోతే ఈ సమ్మిళిత అభివృద్ధి జరగదు, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ జరగదు, సస్టైనబుల్ జరగదు, డెవలప్మెంట్ జరగదు. కేవలం గ్రోత్ కోసం ఇండియా US ట్రేడ్ డీలే. మరి అభివృద్ధి ఎవరికి ఇస్తారు? సమ్మిళిత అభివృద్ధి ఎవరికి ఇస్తారు? సుస్థిరత అభివృద్ధికి ఇస్తారు. అది లేకపోతే భారతదేశ వ్యవసాయ రంగం ఏమవ్వాలి? కాబట్టి ఇండియా US ట్రేడ్ డీల్ని
వ్యవసాయ రంగానికి అబ్జల్యూట్ గా ట్రంప్ నుంచి మనం ఏమీ తెచ్చుకోకూడదు. ఇట్స్ మై ఒపీనియన్ యాజ్ వెల్ అండి, మై ఒపీనియన్, నా అభిప్రాయం కూడా. ఒకవేళ అగ్రికల్చర్ కోసం ట్రంప్ పట్టుబడితే ఆ ట్రేడ్ డీల్ మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంకో 6 నెలలు ఆయనే దారికొస్తాడు. ఎందుకంటే ఇండియా మార్కెట్ని ట్రంప్ వదిలే పరిస్థితి లేదు. అమెరికా కూడా అమెరికాకి ఇండియా ఎక్కువ అవసరం, ఇండియాకి అమెరికా అవసరం చాలా చాలా తక్కువ ఈ విషయంలో అయితే. కాబట్టి అగ్రికల్చర్ని ప్రైమర్లీ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ అగ్రికల్చర్ సిస్టమ్. అందుకనే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఇలాంటి ప్రొవిజన్స్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయడమే ఉత్తమం. మనం ఇండియా, EU వేరే దేశాలతో ట్రేడ్ డీల్తో దాన్ని మేకప్ చేసుకోవచ్చు.